ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. దయచేసి అందరూ స్టేజ్ ముందుకు రావాలండి. మీకోసం ఈరోజు కమిటీ వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని చూసి మీరు ఆనందించాలంటే ఖచ్చితంగా స్టేజీ ముందుకు రావాల్సిందే. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ముందుకు రావాలి. మీకు ఎంతో అద్భుతమైనటువంటి లైటింగ్, స్టేజ్ మరి మీరందరూ రెడీనా? అదే వినపడట్లేదు. రెడీనా? మరైతే చెప్తండి. మరి కొన్ని క్షణాలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి అందరూ ముందుకు రావాలి స్టేజ్ ముందుకి. ఓకేనా? కమిటీ వారు రెడీనా? ఎవ్వరు అసలు సిద్ధంగా ఉన్నారా లేరా? అసలు చప్పట్లు లేమండి. మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. ఓకేనా బాబు? సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ ఒక్కసారి. మన గ్రామ పెద్దలందరినీ ఒకసారి స్టేజ్ వద్దకు ఆహ్వానించేద్దాము. వారిలో ముందుగా, దానికంటే ముందుగా రేగులపాడు సంక్రాంతి సంబరాల కమిటీ మరొక్కసారి క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇక ఆలస్యం ఎందుకు? మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామంలో ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నారు. శ్రీ బొగ్గ శ్రీరాములు గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీరాములు గారు ఎక్కడున్నా మీరు త్వరగా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము.
మీకోసం స్టేజీని మీకోసం సీటింగ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సర్పంచ్ శ్రీ బొగ్గ రామారావు గారిని మరొకసారి స్టేజ్ వద్దకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాల ముగిసే సభని మొదలు పెట్టవలసిందిగా నా తరపు నుంచి, కమిటీ తరపు నుంచి, గ్రామస్తులందరి తరపు నుంచి కోరుతా ఉన్నాను. మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూనే ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ యొక్క సంవత్సరాన్ని మా యొక్క వినపం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని కనుమ రోజు నుంచి భోగిన మంది అతిథులు వస్తూ ఉంటారు. వారి కోసం టైం కేటాయించడంలో కొంచెం లోపం జరుగుతూ ఉంది. కావున మనం అంటే కమిటీ వారిని నేను కోరుతా ఉన్నా, మనకు వీలైతే కనుమ రోజు నుంచి 3 రోజులలో ఈ కార్యక్రమం ముగించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని. అంటే ఈ ఉద్దేశం ఎందుకంటేనంటే ఇప్పుడు మనకు ఇంకా ఎక్కువ సంఖ్యలో జనాలు మనం అనేక రకాల పోటీలు పెడతా ఉన్నాం. అంటే మనం రాత్రి సమయాల్లో ఈ జరపడానికి కొంచెం వెనకడుగున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మహిళలు ఉన్నారో వారు ఈ పండగకి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారి డే టైంలో చేసుకుని సాయంత్రం పూట మన యొక్క గ్రౌండ్ వరకు ఈ టైంలో మహిళలకి ఏదైనా కార్యక్రమం నిర్వహించే విధంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మన గ్రామం నుంచి వివిధ రకాల నుంచి పనిచేసేటటువంటి అనేక రకాల ఉద్యోగస్తులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా వారికి సహకారం అందించున్నారు. కాబట్టి ఇది విజయవంతమైందని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శ్రీ కె నాగరాజు గారిని మరొకసారి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా సాధారణంగా సంక్రాంతి సంబరాల కమిటీ తరఫున చిరు సత్కారం జరగబోతుందండి. దయచేసి అందరూ గ్రామస్తులు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో సార్ని ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ రోజుకి ఈరోజు గ్రామం చూస్తుంటే అసలు నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ప్రోగ్రాం చూడాలంటే మీరందరూ కూడా, అంటే నేను వచ్చినప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే సైకిళ్ళు ఉండే చింతూరు ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. అప్పుడు చాలా కష్టం పరిస్థితి చూస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా గ్రామంలో చాలా తక్కువ. అంటే 5th చదివిన తర్వాత 6th హాస్టల్కి వెళ్ళి మానేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పరిస్థితులు తట్టుకోలేక. తర్వాత మరి మన గ్రామాలు తర్వాత 2002లో వచ్చా నేను. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత 2002 జనవరి 70 మంది పిల్లలు ఉన్నప్పటికీ 2 ఉపాధ్యాయులు చాలా చక్కగా పిల్లల్ని చదువు చెప్పడం జరిగింది. ఆ రోజు రమణ గారికి అలాగే శ్రీ పైద కన్నరావు గారికి చిరు సత్కారం జరగబోతుందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. బొగ్గ హర్షిత మన గ్రామం తరఫున ఒకసారి గట్టిగా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. చూసారా పిల్లలు, ఇప్పుడు మన కుంజ జ్యోతి అలాగే వారి తల్లిదండ్రులు కుంజ రెడ్డి గారు అలాగే కుంజ జయ గారు వారు కూడా స్టేజ్ వద్ద
గుర్తించడం జరుగుతుందని విన్నవిస్తున్నాం కమిటీ తరఫున. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించండి బొగ్గ వైష్ణవి తల్లిదండ్రుల్ని, బొగ్గ రాజు గారు, అలాగే బొగ్గ బిట్టు. సాంగ్ రెడీగా ఉన్న బిట్టు ఏంటి రెడీనా? ఓకే. శేఖర్ ఎన్ టీం రెడీగా ఉంది, చంటి ఎన్ టీం, అలాగే బాలు ఎన్ టీం. చాలా 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 అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయండి. ఓకే 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 సరే, మన ప్రత్యేక అతిథులు శ్రీ కె నాగరాజు గారు చాలా దూరం వెళ్ళవలసి ఉంది. వారికి సమయం చాలా దాటిపోతుంది కాబట్టి వారి చేత కొన్ని బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది. కాబట్టి మరొకసారి శ్రీ కె నాగరాజు గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాం. సార్ ప్లీజ్ మరొకసారి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సరేనా? ఇప్పుడు మహిళల కోసం టగ్ ఆఫ్ వార్ పోటీ పెట్టడం జరిగింది, తాడాట. కాబట్టి వారికి ఇప్పుడు మన సార్ కె నాగరాజు గారి చేత బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా బహుమతులు ఉన్నాయి, మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఆ టీం మెంబర్స్ మరొకసారి పేర్లు చదవడం జరుగుతుంది. బొగ్గ రాజమ్మ గారు, బొగ్గ కరణ్ గారు కొంచెం గుండెకి నించోలా, కొంచెం యూ షేప్. ఇప్పుడు సార్ నాగరాజు గారి చేత కాన్సలేషన్ ప్రైజ్ కి లాటరీ తీయడం జరిగింది సార్ మీకే. కాబట్టి ఇప్పుడు మీ మొదటి అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాము సార్ చేత. సార్ మరి ఈ సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రాలో విజేత కన్సోలేషన్ ప్రైజ్ బి విఘ్నేష్. కంగ్రాచులేషన్స్. 262 నెంబర్తో బాడిస విఘ్నేష్ మొదటి కాన్సోలేషన్ ప్రైజ్ సంపాదించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మనకు రేపటికి మన తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఇటువంటి తీపి గుర్తుల్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ టీం మెంబర్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ముగ్గురు ఎవరు రాలేదండి. ఎవరైతే రాలేదు వారి కమిటీ సభ్యులు బొగ్గ మనస్విని. ఓకే, విజేత బొగ్గ మనస్విని గారు 657వ నెంబర్.
దాని తర్వాత సోడే జియా మంచికా శ్రీ మంచిగా తర్వాత రాజస్థాన్ టీం పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉండాలి. అందరూ చిట్టీలు అడిగి పెట్టుకున్నారు కదండి. నెంబర్ చూసుకోండి ఒకసారి. 6 5 65. సీరియల్ నెంబర్ ఒకసారి చూసుకోండి. మీ చిట్టీలలో ఉందా? 65. ఎవరైనా చూసుకోండి. 65 65. ఎవరి దగ్గర లేదండి? పేరు సోడే సౌగాన్. రే లాయో రే రే లా రే రే లా రే లా 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 రే లా రే రే లా రే లా. తప్పటి వర్ష అలా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే 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 లా రే లా రే లా రే రే లా రే లా. పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో. నేను బారు ఇలా ఈ కోయతోరు నీ కాల్కి నాగే వచ్చోరు దానికి బేగన్న సమాధానం తుంగా నీ కాల్కి నాగే వచ్చోరు. పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో. ఘనమైన జన్నాము నీకైదెమింది గుటమెట్ట పిసితోట నీతోటెమింది. ఘనమైన జన్నాము నీకైదెమింది గుటమెట్ట పిసితోట నీతోటమింది. దండోడ దీసే నీకైదెమింది బరువన్న సర్రే నీతోటమింది. దాని కూడా లెక్కోరె నీ అర్రు పొయ్సు నీ కాల్కి నాగే వత్తోర్. పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో పారికు పారులింగో. సరుగోత్రం దయ్యాం నీతోటమింది మన పేను కట్టు నీకైదెమింది గుటకట్టి కన్యదానం నీకైదెమింది. వాంకు లెక్కోరే నీ మర్రు పొయ్సు నీ కాల్కి నాగే వత్తు. పారికు పారులింగో 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 పారికు పారులింగో. మరి ఇలాంటి పాటకు మనం పారవాలా వద్దా? నేర్చుకున్న వాళ్ళు పారవా.
ఫాదర్కి ఒక చిన్న మెమెంటోని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరం కూడా కట్టం రాజు ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. శ్రీని టీవీని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ శ్రీని గారు. మీ పరిశీలనకు ధన్యవాదాలు. మొట్టమొదటి బహుమతి విజేత ఎవరు? మీ అదృష్టాన్ని నంబర్ చెప్పాలా? పుష్ప పార్టీ లేదా? పుష్ప సర్ప్రైజ్ చెప్పాలా? నెంబరు చెప్పాలా? చెప్పవా? పాప చెప్పదట. రేపు చెప్తావా? ఇప్పుడు చెప్తావా? 110. నూట 10 బొగ్గ వినోద్. దరిదాపులో ఒక 30-40 మంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి విన్నాను. కానీ అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 40,000, 50,000, 60,000, 70,000 శాలరీ, ₹1,00,000 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారంట. అంత ఆ రేంజ్లో శాలరీ తీసుకుంటున్నా వాళ్ళ మధ్యలో ఎటువంటి వేరియేషన్ నాకైతే కనబడలేదు. నేను వచ్చి 2 days అవుతోంది. కానీ వాళ్ళలో జాబ్ ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, బ్యాచులర్ ఎవరో తెలియట్లేదు. అసలు ఎంత కలిసికట్టుగా అంటే వాస్తవానికి నిన్న మొన్న అయితే ఒక 2 బ్రదర్లను అనుకున్నాను. ఏమనంటే వాళ్ళు ఇంకా ఇంటర్ అయిపోయిందో డిగ్రీ అయిపోయిందో అని చెప్పేసి అనుకున్నా. కానీ తీరా నైట్ ఇంటి దగ్గర పడుకునేటప్పుడు చెప్పారు ఏమనంటే ఈ బ్రదర్కి జాబు అండ్ తన శాలరీ వచ్చేసి 70,000 అని చెప్పేసి అన్నారు. నేను షాక్. అంటే ఇందులో తెలియాల్సిన గొప్ప విషయం ఏంటంటే, సరే ఇది ఏజ్ పరంగా లేదంటే మనిషిని చూస్తే తెలియకపోవచ్చు, కానీ నార్మల్
చిన్న వాళ్ళతో పెద్దవాళ్లతో ప్రతి ఒక్కళ్ళతో అరే నాకు ఏదో పెద్దగా జాబ్ ఉంది సమ్మేదో ఉంది అని చెప్పేసి ఆ హుందాతనం అనేది చూపించట్లేదు. ఎప్పుడు కూడా అందరూ ఒకే కదా, మనమంతా ఒకటే కదా అని చెప్పేసి ఆ సమానత్వం పాటిస్తున్నారు కదా, అది గొప్ప విషయం అది. అండ్ అదృష్టం ఏంటంటే మీరందరూ కూడా ఈ విలేజ్లో పుట్టడము. ఎందుకనంటే స్టిల్ 2025 వరకు కూడా ఇదే గిరిజన గ్రామాల్లో ఉండే ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమని పొందుతున్నారు మీరు. కానీ సిటీలో అది దొరకదు, 100% అది ఖమ్మంలో దొరకదు, హైదరాబాద్లో దొరకదు, బెంగళూరులో దొరకదు. కాబట్టి ఇలాంటి ఇంత మంచి కార్యక్రమానికి అండ్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుండే రారా అని చెప్పేసి కాల్ చేస్తూ ఉన్నాడు, కానీ కుదరలేదు. కుదరకపోయినా కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత కలిసికట్టుగా చేసుకునే కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు అండ్ ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆదరించినందుకు జీవితాంతం మీ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.